మధ్యలో చేద్దాం. మనకు అది సీఎం గారు దాకా చేసినామా మధ్యలో కూర్చోబెడతాం లేడీస్ మందుల క్యాడర్ కూర్చోబెట్టుకుని వాళ్ళు లేచి శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారు ఇవాళ జమ్మికుంట సభకి రాబోతున్న సందర్భంగా ఇవాళ దాదాపు 50,000 మంది పైచిల్కు జనాభాని ఇవాళ రాబోతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరియు ఈ సభని సక్సెస్ చేయడానికి పూర్తి కృషి మా బీఆర్ఎస్ పార్టీ ఉన్న సైనికులు అందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు. ఇప్పటివరకే అన్ని మండలాలలో టౌన్లలో పట్టణాలలో మా మీటింగ్స్ అయిపోయినాయి. బ్రహ్మాండంగా చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరియు ఇవాళ గౌరవనీయులు పెద్దలు మన కరీంనగర్ జిల్లా కమిషనర్ గారు మరియు యావత్ పోలీస్ యంత్రాంగం కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కోసం స్టేజ్ అరేంజ్మెంట్స్ కోసం ఇవాళ సెక్యూరిటీకి సంబంధించిన పార్కింగ్ ప్లేసెస్ కోసం చూడడానికి ఇవాళ ఇన్స్పెక్షన్కి గౌరవనీయులు పెద్దలు సిపి గారు కూడా రావడం జరిగింది. మరియు ఇవన్నీ కూడా పూర్తి అరేంజ్మెంట్స్ బ్రహ్మాండంగా చేయబోతా ఉన్నాం. ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా, నీళ్ళకి ఇబ్బంది కాకుండా, బ్యారికేడింగ్లు ఇబ్బంది కాకుండా, ఏది కూడా ఇబ్బంది కాకుండా బ్రహ్మాండమైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరియు ఇది ప్రత్యేకంగా జమ్మికుంట పట్టణంలో జరగబోతా ఉంది. కాబట్టి ఇప్పటిదాకా కేటీఆర్ గారు నిన్నడు కూడా జమ్మికుంట పట్టణానికి ఇది వచ్చేది మొదటిసారి. కాబట్టి యావత్ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా జమ్మికుంట పట్టణ ప్రజలందరినీ ఇవాళ దయచేసి మీటింగ్కి హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై భారత్, జై కేసీఆర్, జై కేటీఆర్.